గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రగడ రాజుకోబోతుందా? ఒక పార్టీపైకి పోటీ పడి ఇంకొక పార్టీ రాజకీయ కార్యాచరణను తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలనేటువంటి సంకల్పానికి ఒక రూట్ మ్యాప్ సిద్ధమవుతుందా? ముఖ్యంగా విపక్షాలు ఏకమయ్యేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఎవరు ఊహించని విధంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరొకసారి హైదరాబాద్లో భేటీ అయ్యారు. మరోవైపు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకి కూడా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రేపు విశాఖలో పర్యటించేటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించడం ద్వారా ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి ఒక అడుగు ముందుకు వేయాలని జనసేన పార్టీ నాయకత్వం కూడా ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతోంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు. అరుణ గారు నమస్కారం. నమస్తే అండి. అరుణ గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. ఆ జైలు భేటీల తర్వాత ఇప్పుడు ఇంటి భేటీ ఏ విధంగా చూడాలి? రాజకీయ కార్యాచరణలో కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు, ఆయన ఎలాంటి కార్యకలాపాలైనా పాల్గొనవచ్చు. అలానే బెయిల్ కండిషన్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వెసులుబాటు వచ్చేసినటువంటి పరిస్థితి. తెలంగాణలో ఎన్నికలు అయ్యే వరకు అని ఒక ప్రశ్నార్థకమైనటువంటి క్వశ్చన్ ఉండేది, అది తీసేశారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు కలిసి ఇక వేగంగా ముందడుగు వేయడమే మిగిలిందంటారా? ముమ్మాటికి అండి, ఈ నెలాఖరు కల్లా కూడా ఇరు పార్టీల నుంచి అభ్యర్థులను కూడా ఖరారు చేసే ప్రక్రియ అనేది జరుగుతోంది. బ్యాక్ ఎండ్ లో కసరత్తు దానికి సంబంధించి. అలాగే రేపు విశాఖ వేదికగా జరగబోయే సభకి సంబంధించి అక్కడ చేయవలసిన ప్రకటనలు, అక్కడ తీసుకోవాల్సిన నిర్ణయాలు, పైగా రేపు ఆ వేదిక మీద టీడీపీ నుంచి కూడా పెద్ద నాయకులు పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు, జనసేన క్యాడర్ తో పాటు. దానికి సంబంధించి ఈ రోజు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారిని కలిసి రేపు జరగబోయే సభ, అలాగే ఫర్దర్ గా ఇరు పార్టీల ఉమ్మడి కార్యాచరణకు సంబంధించిన చర్చలు ఈ రోజు జరిపారని చెప్పేసి తెలిసిందండి ఇప్పటి వరకు. కానీ అంటే ఏంటి అభ్యర్థులు అంటే ఇప్పుడు ఒక నంబర్ ఫిక్స్ అవ్వాలి కదా, ఎన్ని స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారు, ఆ నంబర్ పైన క్లారిటీ రాకుండా అప్పుడే అభ్యర్థుల కసరత్తు మొదలైపోయిందా రెండు పార్టీల మధ్య? అవునండి, ఇరు పార్టీలకు సంబంధించి ప్రాంతాల వారీగా అక్కడున్న క్యాడరు బలాబలాలను బేస్ చేసుకొని అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఒకవైపు నుంచి ఇరు పార్టీల సైడ్ నుంచి కూడా కొంతమంది వ్యక్తులకి ఆల్రెడీ అటు టీడీపీ వైపు నుంచి వాళ్ళ సైడ్ కొంతమంది వ్యక్తులకి, ఇటు జనసేన సైడ్ నుంచి కూడా కొంతమంది వ్యక్తులకి ఆల్రెడీ ఇంటర్నల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఈ టికెట్ మీకే, మీరు వర్క్ చేసుకోండి అని చెప్పేసి అలా కొంతమంది అభ్యర్థులను ఖరారు చేశారు. రేపు కూడా ఉత్తరాంధ్ర పర్యటనలో బేస్ చేసుకొని వైజాగ్ లో సభ ఉంది కాబట్టి అక్కడున్న నాయకులతో కలిసినప్పుడు వాళ్ళకి సంబంధించి ఇచ్చే కమిట్మెంట్లు, దానికి సంబంధించి ముందస్తుగానే చర్చించుకొని వెళితే ఇరు పార్టీల సైడ్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు కాబట్టి ఇరు పార్టీల కార్యకర్తల్ని ఎవరికి వాళ్ళ అధిష్టానం ముందుగా సమాయత్తం చేసుకుంటది కాబట్టి వాళ్ళని మానసికంగా, దానికి సంబంధించి ఈరోజు చర్చలు జరిగాయని తెలిసిందండి. అంటే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఫైనల్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే సీట్లు ఎంత నంబర్ ఏమన్నా అనుకున్నారా? ఉత్తరాంధ్ర అంటే దాదాపు 32-34 సీట్లు ఉన్నాయి. అక్కడ ఎన్ని సీట్లు జనసేన తీసుకోబోతుంది, టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేయబోతుంది, అలా క్లారిటీ ఏమైనా వచ్చిందా? సీట్లకు సంబంధించి వాళ్ళిరువురు మధ్య క్లారిటీ వచ్చుండొచ్చేమో తెలియదు, కానీ మాకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి నంబరింగ్ అనేది ఇప్పటి వరకు చెప్పలేదు. కేవలం కొంతమంది వ్యక్తులకి పర్సనల్ గా వాళ్ళకి ఆల్రెడీ యాక్సెస్ ఇస్తున్నట్లుగా, మీకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, ఇరు పార్టీల నుంచి ఆమోదం లభించింది, మీరు పని చేసుకోండి అని చెప్పే విధంగానే ఇండివిజువల్ గా చెప్పుకుంటూ వెళ్తున్నారో తెలిసిందండి. గతంలో లాగా మొదటి విడత రెండో విడత జాబితాలు విడుదల అనేది ఏమి ఉండదు. ముందు ఇంటర్నల్గా ఒక డైరెక్షన్ ఇచ్చేస్తారు, ఆ తర్వాత పొలిటికల్ యాక్టివిటీలోకి దిగుతారా? అవునండి, ఈ నెలాఖరు కల్లా డిసెంబర్ 31 ఆర్ జనవరి 1 వీక్ లో కల్లా అభ్యర్థుల్ని ఖరారు చేసి బహిరంగంగానే లిస్టు ప్రకటించేస్తారని చెప్పేసి నడుస్తుందండి. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడానికి ముందర కూడా ఒక చర్చ జరిగింది. ఇరు పార్టీలు కలిసి ఒక భారీ బహిరంగ సభకి ప్రణాళికను సిద్ధం చేయాలి, దాని ద్వారా కామన్ మినిమం ప్రోగ్రామ్, ఒక ఉమ్మడి కార్యాచరణని అనౌన్స్ చేయాలనేటువంటి ఆలోచన చేశారు. అంటే ఈరోజు భేటీలో అలాంటి అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్, చర్చించినటువంటి వాతావరణం ఏమైనా ఉందా? కామన్ మినిమం ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ప్రతి జిల్లాల వారీగా జరిగిన మీటింగుల ద్వారా ఖరారు చేసుకుని వాటి ద్వారా ముందుకు వెళుతున్నామండి. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి, రోడ్లకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి ఇవే కామన్ మినిమం ప్రోగ్రామ్స్. అంటే ప్రజలకు సంబంధించి ఉన్న ఇబ్బందుల మీద రెండు పార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణ జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా జరుగుతోంది. ఇప్పుడు రేపు జరగబోయేది ఏంటంటే పొలిటికల్ గా ఏ స్టెప్ తీసుకోవాలి, పొలిటికల్ గా ఎలాంటిది, ఇరు పార్టీల నుంచి ఏ ప్రాంతానికి ఎలాంటి భరోసా కల్పిస్తారు రేపు పొద్దున అధికారంలోకి వస్తే అని మెయిన్ దీని మీదే కసరత్తు చేసి రేపు సభకి వెళ్తున్నట్లుగా తెలుస్తాం.
విశాఖ వెళ్ళాలి అని ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేసింది, రాజధాని ఇక పరిపాలన అక్కడి నుంచే అనేటువంటి సంకేతాలు ఇచ్చింది. ఇంకోవైపు నుంచి విశాఖ కేంద్రంగా మీరు రాజకీయం నడుపుతున్నారు. ఈ రెండింటికి ఏమైనా రిలవెన్స్ ఉందా? విశాఖ కేంద్రంగా రాజకీయం నడపట్లేదండి. మొదటగా ఉత్తరాంధ్ర వైపు నుంచి సభ పెట్టుకుంటుంటే వెనకబడతనానికి గురైన ప్రాంతము అట్ ఏ టైము అక్కడ కొంచెం ఈ ప్రభుత్వం వెళ్ళి ఎక్కువ అరాచకాలు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి అక్కడున్న ప్రజల యొక్క మనోభావాలకు కనెక్ట్ అయ్యేలాగా పార్టీ మీటింగ్ జరగాలన్నది ప్రధాన ఎజెండా అంతే. సో అంటే ఇప్పుడు ఈ నిర్ణయం తర్వాత మిగతా ప్రాంతాలకు కూడా ఒక ఎజెండా ఇస్తారు. డెఫినెట్గా అండి. ఇంకొక విషయం, తెలంగాణ ఎన్నికలకి సంబంధించి చర్చ జరుగుతుంది. జనసేన పార్టీ పోటీ చేసింది, బట్ ఆశించిన ఫలితం ఎక్కడా రాలేదు. సరైనటువంటి అంటే చాలా ఆల్మోస్ట్ అన్ని సీట్లలో కూడా డిపాజిట్స్ గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది పార్టీ? తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కానీ, మీ పొత్తు ముందుకు సాగేటువంటి క్రమం పైన కానీ పడేటువంటి అవకాశం ఉందా? మొదటగా తెలంగాణ రాజకీయాల్లో మొదటగా నిర్ణయం తీసుకున్న దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆయన ఆలోచించిన విధానం ఏంటంటే ఇక నుంచి తెలంగాణ రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర వహించాలి అంటే, ప్లస్ అక్కడున్న ప్రజలకి, తెలంగాణ ప్రజలకి ఏమన్నా జరిగితే మేమున్నాం. ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఎలా అయితే ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే అందరూ జనసేన వైపు చూస్తున్నారు, అట్లాంటి భరోసా తెలంగాణలో కల్పించాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఫస్ట్ గా పోటీలు నిలబెట్టడం జరిగింది. ఫస్ట్ విషయం. రెండోది, టికెట్లు బీఫామ్ లో అభ్యర్థులకు ఇచ్చేటప్పుడే క్లియర్ గా చెప్పారు కళ్యాణ్ గారు, గెలుపు ఓటములు అనేవి మీరు హై స్థాయిలో పెట్టుకుని ఏమి చేయదు, మీ ప్రయత్నం మీరు చేయండి, బట్ ఇది మీకు ఒక ఎక్సర్సైజ్, ఒక ఎగ్జాంపుల్, మీకు ఇది రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎలా ఉండిద్ది, మీరు ఏం తప్పులు సరి చేసుకోవాలి, ఎక్కడ మీరు మెరుగుపడాలి, ఎక్కడ మీ దృష్టి సారించాలి అన్న విషయం మీద మీకు ఇది ఒక అనుభవంగా మిగులుతుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పేసి బీఫామ్ ఇచ్చేటప్పుడే ప్రతి అభ్యర్థికి చెప్పించిన సంఘటన అయితే జనసేన పార్టీలో ఉంది. అలాగే మూడో విషయము, ఈ ఎలక్షన్ తర్వాత అభ్యర్థులకు కూడా ఎవరైతే టికెట్లు ఆశిస్తూ మేము ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు ఏ పారామీటర్స్ ని చెక్ చేసుకోవాలి, ఆ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు నెలకొలున్నాయి, ప్రజలు ఏం ఆశిస్తున్నారు, పక్క పార్టీల అభ్యర్థులు మనకన్నా ఏ స్థాయిలో బలవంతులు, వాళ్ళని ఢీకొనాలంటే మన కాడ ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలి అనే అన్ని అంశాల్లో కూడా ఇక నుంచి ఏ అభ్యర్థి అయినా టికెట్ ఆశించేటప్పుడు ఇవన్నీ ఒకసారి వెనక ముందు చూసుకొని టికెట్ ఆశించి బరిలో దిగడానికి సిద్ధపడతారంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. కేవలం ఉద్యమాల వల్ల, రోడ్ షోల వల్ల, టీవీలో మాట్లాడడం వల్ల, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం మూలంగా ఇవన్నీ జనాల దగ్గర నుంచి ఓట్లు తీసుకురావు. ఓట్లు తీసుకురావడం చేసే ఎలక్షనీరింగ్ సపరేట్ గా ఉంటుంది, అది చెయ్యాలి డెఫినెట్ గా ఎవరైనా సరే. ప్రజలు మారు, ఇప్పుడు జనసేన పార్టీలో అధ్యక్షుల వారు మారారు, నాకు డబ్బులు అక్కర్లేదు మీకు టికెట్ ఇవ్వడానికి, నేను డబ్బులు తీసుకుని చెప్పేసి ఆయన ఓపెన్ గానే చెప్తున్నారు. అలా అని ప్రజలు మారలే. ఎక్కడ ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే సామాన్యుడు నిలబడ్డా గానీ అతను నిజాయితీని చూసి ఓట్లేసి గెలిపించే పరిస్థితి ఉంటుంది. బట్ వాళ్ళ రాజకీయాలు అలా లేవు కదా, ప్రజలు అలా లేరు, మిగతా పార్టీలు అలా లేవు, గ్రౌండ్ లో రియాలిటీ అలా లేదు. అట్లాంటప్పుడు ఇందులో జనసేనని తప్పు పట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. 1000-2000 ఓట్లకి పరిమితం అవడం అనే దాన్ని కూడా విమర్శిస్తున్న వాతావరణం. ఎందుకంటే 8 చోట్ల పోటీ చేశారు, ఒక్క కూకట్పల్లి మినహాయిస్తే ఎక్కడా కూడా 4000 ఓట్లు దాటినటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శంకర్ గౌడ్ గారు పోటీ చేసిన తాండూరులోనే 4040 ఓట్లు, 4400 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇది ఘోర వైఫల్యం కింద ట్రీట్ చేయడానికి అవకాశం ఉండదా? ఎందుకంటే రేపు తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉంటాయి, దీని ప్రభావం దానిలో ఉంటుంది. మీరు ఇక్కడ ఏమి సాధించలేదు, అక్కడ ఏం సాధిస్తారో అనేటువంటి వాతావరణం ఉంటుంది అనే ఆలోచన కానీ ఆందోళన కానీ లేదంటారా? లేదండి, ఇప్పటివరకు మేము తెలంగాణలో అసలు బరిలోనే లేం కదా. ఇప్పటివరకు తెలంగాణలో మా రాజకీయ కార్యక్రమాలు ఏమీ చేయలేదు. కేవలం ఉద్యమ రూపంలో ఎక్కడైనా సమస్యలు ఉన్న దగ్గర వెళ్ళి జెండా పట్టుకొని ఉద్యమాలు చేశాం తప్ప రాజకీయ కార్యాచరణ అనేది ఇప్పటివరకు మేము తెలంగాణలో చేయలేదు. మా పార్టీ ఇప్పటివరకు తెలంగాణలో ఏ లోకల్ బాడీ ఆరు సార్వత్రిక ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ఇప్పటి వరకు చూసిందంతా కేవలం మీడియా పరంగా, అలాగే వ్యక్తులు వాళ్ళ నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకోవడానికి జరిగిన ప్రయత్నాల వల్ల, వివిధ సమస్యల్లో పాల్గొనడం వల్ల మాత్రమే ఇప్పటి వరకు అక్కడ పార్టీ ఉంది. ఇది మొదటి స్టెప్. మొదటి స్టెప్ లో ఓటమిగా చూసుకుంటే మరి అక్కడ కేసీఆర్ ఓడిపోయారు ఒక స్థానంలో, రేవంత్ రెడ్డి ఒక స్థానంలో ఓడిపోయారు. పెద్ద పెద్ద హేమహేమీలే ఓడిపోయినప్పుడు అది ఇన్నాళ్ళు రాజకీయం చూసి, వాళ్ళ పరిపాలన చూసి తెలంగాణ అసలు తీసుకొచ్చామని చెప్పుకుంటున్న వాళ్ళే ఓటమి పాలైతే ఆర్థికంగా బలమైన వాళ్ళు కాదు, సామాజికంగా బలమైన వాళ్ళు కాదు, ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి ప్రజలకు వాళ్ళ అధికారం ఎలా ఉంటుందని చూపించిన వాళ్ళు కాదు. అందరూ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మినిమం ఖర్చులు కూడా పెట్టుకోలేక ఇబ్బంది పడ్డ వ్యక్తులు, సామాన్యులు. అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తే మరి ప్రజలు డబ్బులు లేకుండా వాళ్ళు ఓట్లు వేసే సిచ్యువేషన్ చాలా చోట్ల లేదు. అట్లాంటి పరిస్థితుల్లో వచ్చినవి గ్రేట్ గా ఫీల్ అవ్వాలి యాక్చువల్ గా.
తెలంగాణ ఫలితాల తర్వాత ఇంకొక చర్చ ఏంటంటే ఇక్కడ బీజేపీతో కలిసి పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జనసేన టీడీపీ మాత్రమే కలిసి వెళ్తాయా, బీజేపీని కలుపుకుని వెళ్తాయా? ఇప్పుడే కాదండి, కళ్యాణ్ గారు మొన్న మాతో మాట్లాడినప్పుడు చెప్పిన విషయం కూడా మళ్ళీ చెప్తున్నాను. ఎలక్షన్ కి చివరి రోజు, రేపు ఎలక్షన్ అనగా ఈ రోజు వరకు కూడా బీజేపీతో పొత్తును కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఇన్ కేస్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ పొత్తుకి అంగీకరించక పక్కకు తప్పుకున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉండే బీజేపీకి ఎప్పుడు వద్దులం అయ్యే ఉంటాము, ఎందుకంటే అది రాష్ట్ర ప్రయోజనాలకు అవసరం కాబట్టి అని క్లియర్ గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సో అంటే ఈ ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీ నేతలు ఏం మాట్లాడుతున్నారంటే చాలా క్లియర్గా వాళ్ళు చెప్తుంది, తెలంగాణలో జనసేన పొత్తు వలన వచ్చిన ప్రయోజనం శూన్యం కాబట్టి ఆ పొత్తు ఏదో ఆంధ్రప్రదేశ్ పరిమితం చేసుకోవడం బెటర్ అని తెలంగాణ నేతలు చెప్తున్నారు. ఆంధ్రాలో బీజేపీ నేతలు జనసేన బీజేపీ కలిసి పనిచేస్తే అంటారు కానీ చేతల్లో ఎక్కడ కనిపించట్లేదు. ఇది ఇంటిగ్రేట్ అవ్వకుండా మీ పొత్తు ధర్మం ఎక్కడ ముందుకెళ్తుంది అనేటువంటి సందేహం ప్రజలకు ఉంది. బీజేపీతో తెలంగాణలో పొత్తు వల్ల లాభించిందా లేదా అన్నది అక్కడ గెలిచిన అభ్యర్థులు మాట్లాడలేదు, అట్లాంటి మాటలు లాభం లేదు అని చెప్పేసి. అలాగే పార్టీ అధిష్టానం కూడా మాట్లాడలేదండి. ఎవరో నాలాగో ఇంకొకరిలాగో మీడియా ముందుకు వచ్చి వాళ్ళ సొంత అభిప్రాయాలు షేర్ చేసుకునే వాళ్ళని మాట్లాడి ఉండొచ్చు, కానీ ఎవరైతే అభ్యర్థులు గెలిచారో వాళ్ళు క్లియర్ గా జనసేనకు కృతజ్ఞతలు చెప్పుకోవడం జరిగిందండి. డెఫినెట్ గా జనసేన సపోర్ట్ చేసింది కాబట్టి ఇంత ఘన విజయాన్ని మేము పొందగలిగాము అని చెప్పేసి వాళ్ళు ఓపెన్ గానే ఒప్పేసుకున్నారు. కొంతమంది 2-3 అభ్యర్థులు వాళ్ళు ఓపెన్ గానే జనసేనకి థ్యాంక్స్ చెప్పిన సందర్భం మనం చూసాము. అలాగే ఏపీలో కూడా ఇప్పుడు తెలంగాణలోకి వచ్చేటప్పటికి బీజేపీ ఓట్ షేర్ ఎక్కువ జనసేన ఓట్ షేర్ కన్నా. వాళ్ళు మాట్లాడారు, మాకు ఇక్కడ పొత్తుతో పని లేదు, ఉపయోగం లేదని చెప్పేసి వాళ్ళు అన్నారు. అంటే వాళ్ళకి ఒక స్కోప్ దొరికింది, వాళ్ళ ఓట్ షేర్ ఎక్కువ కాబట్టి అక్కడ. బట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేటప్పటికి బీజేపీ ఓట్ షేర్ అనేది చాలా తక్కువ, జనసేన ఓట్ షేర్ అనేది ఎక్కువ. దానివల్ల ఇంకొక విషయం ఏంటంటే, గతంలో ఉన్న రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి టైంలో పార్టీకి సంబంధించి అగ్రెసివ్ గా జరిగిన వర్క్ కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ లాగే ఎక్కువగా ప్రజల నమ్మకాన్ని పొందగలిగారు. అట్ ఏ టైం తెలంగాణలో బండి సంజయ్ గారు కానివ్వండి, బండి సంజయ్ గారి నాయకత్వంలో అప్పట్లో తెలంగాణలో బాగా బీజేపీ వర్క్ చేసింది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఆ సీట్లు సంపాదించి, ఆ ఓట్ షేర్ సంపాదించింది. ఇక్కడున్న ఈ ఎఫెక్ట్ ఇక్కడ బీజేపీ అంత బలంగా లేదు, జనసేన చాలా బలపడింది. కాబట్టి పొత్తు అనేది ఇరు పార్టీలకి అవసరమే స్టేట్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం. ఆంధ్రప్రదేశ్ లో ఆ పొత్తుని ఎలా కాపాడుకుంటారు, ఉంటారా లేదంటే ఇంక వేరే ఏదైనా నిర్ణయం తీసుకుంటారని బీజేపీ నిర్ణయించుకోవాల్సిన అంశం. మేమైతే డెఫినెట్ గా పొత్తులో ఉండడానికి ఇష్టపడతాం. పొత్తులో మీరు ఉండడానికి ఇష్టపడినా కానీ రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో బీజేపీని దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం ఇండైరెక్ట్గా అటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం చేస్తుంది. వైసీపీ కూడా సందర్భం దొరికినప్పుడల్లా చురకలు అంటించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రజల్లో కూడా అదే వ్యతిరేకత గూడు కట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ పొత్తుతో కలిసి వెళ్ళే అవకాశం వస్తే జనసేన పార్టీ రాష్ట్రానికి ఇచ్చినటువంటి విభజన హామీల విషయంలో బీజేపీ నుంచి ఎటువంటి అష్యూరెన్సెస్ తీసుకొచ్చే అవకాశం ఉంది? ఇప్పుడే కాదండి, గతంలో కూడా నేను ఒకసారి చెప్పుకున్నాను. మరి మీ డిబేట్ ఇంకో డిబేట్ నాకైతే తెలియదు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి ప్రయోజనాలు రాబట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత అగ్రెసివ్ గా పనిచేస్తే దానికి సంబంధించిన ప్రతిఫలాలు అంతే పాజిటివ్ గా వస్తాయని నేను బలంగా నమ్ముతాను. దానికి సంబంధించి కొన్ని పరిశ్రమల ప్రైవేటీకరణ జరుగుతున్నప్పుడు తెలంగాణ, కేరళ, తమిళనాడు కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించి కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనలకు అనుకూలంగా మేము ఇది చేసి చూపిస్తాం మీకు అని చెప్పేసి పోరాడి వాళ్ళ ప్రాజెక్టులను వాళ్ళు కాపాడుకున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము చెయ్యలేము, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి సిద్ధం అని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి అక్కడ ఆమోదం తెలియకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అట్లాగే విభజన విషయాల్లో, విభజన హామీలకు సంబంధించి కూడా మన రాష్ట్ర గవర్నమెంట్ పక్క రాష్ట్రంతో పోరాటంలో కానివ్వండి, కొట్లాటల్లో కానివ్వండి, ఈ అంశాలకు సంబంధించి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చిన దాంట్లో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద చేసిన ఒత్తిడి అనేది శూన్యం. రాబోయే రోజుల్లో డెఫినెట్ గా ప్రజాభీష్టం పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా రాష్ట్రానికి ఏదైతే అవసరం ఉన్నాయో కేంద్రం నుంచి రావాల్సిన వాటికి మార్గాలు ఏవైనా కూడా సజీవంగా ఉన్నాయో వాటి ద్వారా పోరాడి 100% విషయాల మీద డెఫినెట్ గా పనిచేస్తారు. దానికి ఎగ్జాంపుల్ ఉన్నప్పటికీ కూడా అందరూ చోట్ల ఓటు వేరు, 6% ఓట్ షేర్ అని చెప్పేసి ఎగతా చేస్తున్నప్పటికీ కూడా తను ఒక చిన్న వ్యక్తి నేను భావించినప్పటికీ కూడా అంత కేంద్ర ప్రభుత్వం స్టీల్ విషయంలో వ్యతిరేకించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నేను వ్యతిరేకం అని చెప్పేసి పబ్లిక్ మద్దతు తెలిపి పవన్ కళ్యాణ్ దానిలోనే ఆయన మద్దతు అనేది మనకు అర్థమైంది. రైట్. ఇంకొక విషయం, ఇప్పుడు వారాహి యాత్రకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో అంచనాలు ఉన్నాయి. వారాహి యాత్ర ఎప్పుడు మొదలవుతుంది,
ఈ విశాఖ సభ ద్వారా దానికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్ గా అండి. వారాహికి సంబంధించి ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు కవర్ చేయడం జరిగింది. మిగతా నియోజకవర్గాల వారీగా కూడా ఎక్కువ పర్సెంట్ వారాహి సైడ్ నుంచి ఎవరైతే జనసేన వైపు నుంచి అభ్యర్థులు టికెట్ తీసుకుంటారో వాళ్ళ నియోజకవర్గాలకు ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి నడుస్తోంది. అది కూడా ఈ సీట్లు కన్ఫర్మేషన్ అనేది జరిగిన తర్వాత దాన్ని బట్టే ఆ వారాహి ప్రోగ్రాము ఆ సభలకు సంబంధించిన రూట్ మ్యాప్ అవన్నీ రెడీ చేసుకుంటారని చెప్పేసి తెలుస్తుందండి. ఉత్తరాంధ్ర అనేటువంటి ప్రచారం జరుగుతుంది. మరి విశాఖలో సభ మీటింగ్ అయిన తర్వాత వారాహి విశాఖ పరిసర ప్రాంతాల్లో లేదా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోనే ఉంటుందా, రాయలసీమ లేదా దక్షిణ కోస్తా వైపు చూసేటువంటి అవకాశం ఉందా? రెండు పార్టీలకు సంబంధించి అన్ని ప్రాంతాల్లోనూ టికెట్లు అనేవి సర్దుబాట్లు జరుగుతాయి కాబట్టి డెఫినెట్ గా రాయలసీమ కూడా వారాహి వెళ్ళిద్దండి. మాక్సిమం తిరుపతి, చిత్తూరు కాన్స్టిట్యున్సీస్ లో ఎక్కువగా వెళ్ళొచ్చు. కర్నూలు కూడా వెళ్తుందని నడుస్తుంది. రెడీగా ఈసారి విశాఖకు సంబంధించి రాజధాని అనేటువంటి అంశం పైన ఎక్కువ చర్చ జరుగుతుంది. రాజధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. రాజధాని అమరావతి అని చెప్పింది. అలానే మాస్టర్ ప్లాన్ కూడా ఆమోదించాం, కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉంది అనేటువంటి మాట చెప్పింది. జనసేన పార్టీ దీన్ని ఏ విధంగా చూస్తుంది? అప్పుడు ఇప్పుడు ఒకటే మాట అండి, ఆంధ్ర రాజధాని అమరావతి అంతే. వైజాగ్, కర్నూలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కట్టలేకాడిన డ్రామాల్లో జనసేన భాగస్వామ్యం తీసుకోదు. అమరావతి రాజధానిగా ఉండి రాష్ట్రం నలుమూలల అభివృద్ధి చెందాలి. ఆ నలుమూలల చెందే అభివృద్ధి మూలంగా ఉద్యోగాలు రావాలి. ఆ ఉద్యోగాల ద్వారా రాష్ట్ర ఆదాయం పెరగాలి, యువతకి ఉపాధి పెరగాలనేది ప్రధాన ఎజెండా. దానిలో భాగంగానే క్లియర్ గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ ఏ ప్రాజెక్టులు, ఎక్కడ ఏ పరిశ్రమలు, ఎక్కడ ఎలాంటి ఉపాధి పథకాలు పెట్టడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి రాష్ట్రం నలుమూలలో ఉన్న సోర్సెస్ గురించి క్లియర్ గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రతి వారాహి సభలో ప్రాంతానికి సంబంధించి ఆయన చేసిన పరిశీలన అంతటిని కూడా వారాహి ప్రసంగంలో డెఫినెట్ గా చెప్తున్నారు ప్రజలతోటి. ఇప్పటికీ ఎప్పటికీ జనసేన ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాల్లో ఏ ఉన్నా, ఉమ్మడి ప్రభుత్వం ఉన్నా సరే అమరావతి ఆంధ్ర రాజధాని. రైట్. చంద్రబాబు నాయుడుతో భేటీ, అలానే రేపు విశాఖ పర్యటన, ఈ నేపథ్యంలో రాజకీయంగా ముఖ్యంగా ఎన్నికల వాతావరణం ఆంధ్రప్రదేశ్లో మొదలైనట్టే భావించవచ్చా విపక్షాలకు సంబంధించినంత వరకు? తప్పకుండా అండి. ఇంకా ఆల్రెడీ ఎన్నికల వేడి రాజుకున్నట్లే క్లియర్ గా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటూ కూడా నిరంతరం ప్రజల ఖజానాతో, ప్రజల డబ్బులతోనే ఆడుదాం ఆంధ్ర, నిద్రపోదాం ఆంధ్ర అని చెప్పేసి అన్ని చోట్ల నిద్రపోయే కార్యక్రమాల్లో రోజా గారు లాంటి వాళ్ళని, ఆడుకుందాం అనే దాంట్లో మన పిల్లరెడ్డి లాంటి వాళ్ళందరినీ యాడ్ చేసి నిరంతరం ఇది పొలిటికల్ స్టంటే అండి. ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు కాదు. క్లియర్ గా ఏదో సామాజిక సాధికార యాత్ర అని చెప్పేసి బస్సుల మీద, డొక్కు బస్సుల మీద తుక్కు నాయకులందరినీ ఎక్కించి తిప్పుతున్నా సరే ఇవన్నీ క్లియర్ గా పొలిటికల్ స్టంట్స్. ఇవి ప్రజల కోసం చేస్తున్నవి కాదు. అట్లాగే అధికారంలో ఉన్న పార్టీ అంత ఆరాట పడిపోతూ ఉంటే నిరంతరం ఎలక్షన్ ప్రక్రియ గురించి, మరి ప్రతిపక్షాలుగా ఉన్న మేము కామ్గా ఉంటే కుదరదు కదండి. అందుకని మేము కూడా ఎలక్షన్ స్టంట్స్ అనేవి స్టార్ట్ చేసేసాం ఆల్రెడీ. ఎలక్షన్ ఇచ్చి ఆ హీట్ మొదలైనట్లే ఇంక స్టేట్ లో. రైట్. థ్యాంక్ యూ అరుణ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది అరుణ గారి అభిప్రాయం. చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీలో ఒక కీలకమైనటువంటి అంశం ఎజెండాగా మారింది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేయాలనేటువంటి దానిపైన క్లారిటీ వచ్చేసింది కాబట్టి అభ్యర్థుల కసరత్తు పూర్తి చేసే ప్రక్రియ తెర వెనుక నడుస్తోంది అనేటువంటి మాట చెప్తున్నారు. మరోవైపు విశాఖలో జరగబోయేటువంటి సభ ద్వారా రెండు పార్టీల నాయకులు కూడా ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇస్తారు. అతి త్వరలోనే జనసేన వారాహి యాత్ర కూడా మొదలవుతుంది. ఎంపిక చేసినటువంటి నియోజకవర్గాల్లో ఈ పర్యటనలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుందని అరుణ చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.